తక్కిన దేవతామూర్తుల నుంచి వేరు చేసి చూపేది పరమశివుడి మూడో కన్ను. అందుకే ముక్కంటి త్రినేత్రుడు ఫాలలోచనుడు అని పిలుచుకుంటాం. ఇందుకు శివుడికి అసహజమైన ఆ మూడో కన్నెందుకు? దాని వెనక దాగి ఉన్న రహస్యం, ప్రత్యేకత ఏంటి? మూడో కన్ను తెరిస్తే ఏమవుతుంది? మూడో నేత్రం అంటే ఏంటో అర్థమైతే ఇలాంటి సందేహాలకు తావే ఉండదు. వీటన్నింటికంటే ముందు అసలు పరమశివునికి ఆ మూడో నేత్రం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఒకసారి పరమశివుడు తన సహజ ధ్యాన ముద్రలో ఉండగా అక్కడికొచ్చిన పార్వతీదేవి సరదాగా వెనక నుంచి ఆయన 2 కళ్ళు మూసింది. పరమేశ్వరుని నేత్రాలు సూర్యచంద్రుడు, పార్వతి కనులు మూయటంతో లోకమంతటా చీకటి ఆవరించింది. అప్పుడు శివుడు తన శక్తుల్ని కేంద్రీకరించి మూడో నేత్రంగా తెరిచి లోకాన్ని వెలుగుతో నింపాడు. అయితే ఆ కంటి వేడికి పార్వతి చేతులకు పట్టిన స్వేదం నుంచి అంధకాసురుడు జన్మించాడు. అది వేరే కథ. ఈశ్వరుడి త్రినేత్రానికి సంబంధించి మరో కథ ఉంది. ఆదిపరాశక్తి తన సంకల్పంతో త్రిమూర్తుల్ని సృష్టించి సృష్టి స్థితిలయలకు తోడ్పడమంది. అందుకు వారు నిరాకరించగా ఆగ్రహించి తన మూడో నేత్రంతో భస్మం చేస్తానంది. అప్పుడు మహేశ్వరుడు ఆ మూడో కంటిని తనకు అనుగ్రహించమని ప్రార్థించి పొందాడు. ఆ త్రినేత్రంతో పరాశక్తినే భస్మం చేశాడు. ఆ భస్మాన్ని 3 భాగాలుగా విభజించి లక్ష్మి, సరస్వతి, పార్వతులుగా సృష్టించాడు. మూడో నేత్రం ప్రత్యేకత ఏంటి అంటే అది అగ్ని నేత్రం లేదా జ్ఞాన నేత్రం. ఇందుకు నిదర్శనం మన్మధుని కథ. దేవతల ప్రేరణ మేరకు లోక కళ్యాణార్థం పూలబాణంతో శివుని మనసులో ప్రణయ భావాల్ని రేకెత్తించి ఎదురుగా ఉన్న పార్వతీదేవిపై ప్రసరించేలా చేశాడు మన్మధుడు. తన అంతరంగంలో అలజడికి కారణాన్ని అన్వేషిస్తున్న శివుడు ఎదురుగా కనిపించిన మన్మధుని అగ్నినేత్రంతో బూడిద చేశాడు. ఇక్కడ గమనించాల్సింది, పరమశివుని మూడో కన్ను మన కళ్ళ లాంటిది కాదు. భౌతిక నేత్రం ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్లు కాక మనకి కావలసినట్టు చూపిస్తుంది. ఇది అర్థం కావాలంటే మన్మధుడు అంటే ఏంటో తెలియాలి. మన్మధుడు అంటే వ్యక్తి కాదు, మనసుని మధించేవాడు మన్మధుడని భావం. అంటే మనసులోని కోరికలన్నమాట. మనసును అస్థిరపరిచే ఉద్వేగాలని భస్మీపటలం చేసే అగ్ని రూపమే మూడో కన్ను. లోకంలో కనిపించే ప్రతి వస్తువు, రుచి, పరిమళం, స్పర్శ ఇలా ప్రతిదీ మనకి కావాలనే భావన మనసుని మధించినప్పుడు అవి అవసరమా అనవసరమా అనేది బుద్ధి విచక్షణ ద్వారా భస్మం చేసే జ్ఞాననేత్రమే మూడో కన్ను. మన్మధుడు మసి కావటం అంటే మనలోని కోరిక నశించటం. జ్ఞాననేత్రం తెరుచుకోవటం అంటే ఇంద్రియాల ద్వారా మనసులో అలజడి రేపిన కోరికలు అవసరమో లేదో తెలుసుకున్నప్పుడు మనస్సును మధిస్తున్న మన్మధుని రూపం భస్మమైపోతుంది, అంటే తొలగిపోతుంది. పరమాత్మ స్వరూపమైన మనందరికీ ఆ జ్ఞాననేత్రం ఉంటుంది. కానీ దాన్ని తెరవగలిగే నేర్పు సాధించాలి. భౌతిక నేత్రాలకున్న పరిమితుల్ని దాటి చూడగలగాలి. మనుషులకే కాదు, దేవతలకి కూడా కష్టతరమైన ఈ జ్ఞాన దృష్టి పరమశివుడికి సామాన్యం, సహజం. తనలోని సర్వస్వాన్ని జ్ఞాననేత్రంతో దహించాడు శివుడు. తాను దహించినవన్నీ భస్మ రూపంలో శరీరం నుంచి బయటకొచ్చాయి. అంతేకాని భస్మం అంటే శరీరానికి బూడిద పూసుకోవటం కాదు. యోగ పరంగా మన శరీరంలో 72,000 నాడులు, 114 కూడళ్లుగా ఉంటాయి. అందులో ప్రధానమైన కూడళ్లు 7. వాటినే చక్రాలు అంటారు. యోగ సాధనతో ఆ శక్తుల్ని కూడదీసుకుని ఒక్కో చక్రాన్ని తాకినప్పుడు ఒక్కో రకంగా ఉత్తేజితమవుతుంది. ఆ శక్తి ఆజ్ఞా చక్రాన్ని తాకినప్పుడు జ్ఞానోదయాన్ని పొంది దేన్నైనా ఉన్నది ఉన్నట్టుగా చూస్తారు. అలా చూడగలిగినప్పుడు ప్రశాంతత చేకూరుతుంది. నుదుటి మధ్యలో నిక్షిప్తమైన ఈ జ్ఞాన చక్రాన్నే మూడో కన్నుగా పిలుస్తారు. అలాంటి నిరంతర చైతన్య స్థితిని సహజ స్థితిగా ఉంచగలిగిన ఆదియోగి పరమశివుడు.